దేవగిరి అడవిలో ఒకరోజు జోరున వర్షం కురిసింది. ఓ చెట్టు కింద ఉన్న పుట్ట మొత్తం నీళ్లతో నిండిపోయింది. అందులో నివసించే ఒక ముసలి పాముకు ఏం చేయాలో తెలియక బయటకు వచ్చేసింది. కాస్త ఎత్తున్న చీమల పుట్ట దగ్గరకు వెళ్ళి, మిత్రులారా, నా పుట్టలోకి నీళ్లు వచ్చేసాయి, ఈ రాత్రికి మీ దగ్గర ఆశ్రయం ఇస్తారా అని అడిగింది. ఆ మాటలు విన్న చీమలు, అమ్మో, ఒక రోజుని అడిగి మా పుట్టనే ఆక్రమించాలని చూస్తున్నావు కదూ, నీ గురించి మాకు తెలియదా, వెళ్ళు, వేరే చోట ఎక్కడైనా వెతుక్కో అని కసురుకున్నాయి. అలాంటిదే లేదు మిత్రమా, ఎవరో అలా చేశారని నన్ను అనుమానించొద్దు, తెల్లవారుగానే వెళ్ళిపోతాను అంటూ దీనంగా అడిగింది. నా కుదరదు, నువ్వు వెళ్ళిపో, లేదంటే మేమంతా కలిసి నిన్ను కుట్టేస్తాం అన్నాయి చీమలు. అదే రోజు రాత్రి వాటి పుట్టలోకి నీళ్ళొచ్చాయి. దాంతో చీమలు కంగారు పడ్డాయి. అప్పుడు అక్కడే ఉన్న ముసలిపాము, మీరేం దిగులు పడకండి, మీరంతా వచ్చి నా మీద కూర్చోండి, కాస్త దూరంగా వెళ్తే నా స్నేహితుల పుట్టలు ఉన్నాయి, అప్పుడే వెళ్దాం అనుకున్నాను, కానీ వరదలో కొట్టుకుపోతానేమోనని ఆగిపోయాను, అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి అంది. మమ్మల్ని క్షమించు, మాకు సాయం చేసే అవకాశం ఉన్నా చేయలేదు, కానీ అదేమీ పట్టించుకోకుండా మమ్మల్ని కాపాడుతున్నావు, కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము అన్నాయి చీమలు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి భేదాలు లేకుండా సాయం చేయాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది అని చెప్పింది పాము. ఇక చీమలను తన మీద ఎక్కించుకొని వేరే చోటుకి తీసుకుని వెళ్ళింది.